పూరి జగన్నాథ్ టెంపుల్ లో జరిగిన ఈ అద్భుతమైన సంఘటన గురించి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. పూరిలో జగన్నాథుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పూజారులు తమ అరచేతుల్లో నీళ్లను పోసుకొని స్వామివారి ముఖాన్ని అందులో చూస్తారు. అలా కనిపిస్తేనే స్వామివారు నైవేద్యాన్ని స్వీకరించినట్లు. కానీ ఒకసారి ఆశ్చర్యకరంగా 1890లో పూజారులకు నీటిలో స్వామివారి ముఖం కనిపించలేదు. దాంతో భయాందోళనకు గురైన పూజారులు రాజుగారి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తారు. రాజు వెంటనే అక్కడికి వెళ్లి స్వామివారికి నైవేద్యం నచ్చలేదేమో అని భావించి వేరే రుచికరమైన వంటకాలను మళ్లీ తయారు చేయించి స్వామివారికి నైవేద్యం పెట్టినా కూడా ఫలితం లేకపోయింది. దాంతో మనస్తాపం చెందిన రాజు స్వామివారు నైవేద్యాన్ని స్వీకరించేంత వరకు తాను మంచినీళ్లు కూడా ముట్టుకోనని చెప్పి గుడిలోనే పడుకుంటాడు. ఆ రోజు రాత్రి స్వామివారు రాజు కలలోకి వచ్చి పక్క ఊరిలో ఉన్న వేదమాత అనే వృద్ధురాలు నన్ను ఎంతో ప్రేమతో పిలిచింది. ఆమె పెట్టిన వంటకాలను స్వీకరించడానికి వెళ్లాను. అంతేకాని మీరు పెట్టిన వంటకాలు నాకు నచ్చక కాదు, నాకు చాలా ఆకలిగా ఉంది, నైవేద్యం పెట్టమని స్వామివారు అడుగుతారు. వెంటనే రాజు నిద్రలేచి పూజారులతో నైవేద్యాన్ని సమర్పిస్తాడు. అప్పుడు జగన్నాథుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. వెంటనే స్వామివారి ముఖం నీళ్లలో కనిపిస్తుంది. మీకు జగన్నాథుడు ఇష్టమైతే జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.